నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పర్యటనకు రావడం జరిగింది. ఒక మహిళా శాసనసభ్యురాలు గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళని పరామర్శించడానికి ఇవాళ నెల్లూరు దాకా వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. మీరే చూసుంటారు, ఆయన ప్రెస్ మీట్ లో అందరి ముందు ఆవిడ గురించి వ్యక్తిగత విమర్శలు ఎలా చేశారో దానికి మనం అందరం కూడా వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఒక మహిళని ఇలా మాట్లాడారు అని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడం ఎంతవరకు కరెక్టో వైసీపీ నాయకులకే తెలియాలి, వైసీపీ అధినేతకు తెలియాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళల మీద కేసులు పెడుతూ వాళ్ళ మీదే కోర్టుకెక్కిన వ్యక్తికి పరాయి ఆడవాళ్ళ గురించి వాళ్ళ వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా వాళ్ళు ఎలా బాధపడతారో అన్నది దాని గురించి తెలుసుకుంటారో అనుకోవడం కూడా అది మన తప్పే అవుతది. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించలేని వాళ్ళని వాళ్ళు బయట ఆడవాళ్ళని కూడా గౌరవించలేకపోతారు. అది మనం ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే ఎవరికైతే మామిడి తోటలు ఉండి వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతూ రైతులు దాన్ని సేల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు కంపెనీల ద్వారా అటు మన ప్రభుత్వం ద్వారా కూడా సహాయపడుతూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటే ఈ రోజు ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆ మామిడికాయలు రోడ్డు మీదే వేసి తొక్కిన పరిస్థితి మనం చూసాం. కానీ ధరలు లేక రైతులు మామిడికాయలు అక్కడ వేశారు అన్నది అసత్యాలను కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మనం చేసే కార్యక్రమాలు ఏవైతే సూపర్ 6 లో భాగంగా మనం చెప్పామో అవన్నీ కూడా మనం నెరవేర్చుకుంటూ వస్తుంటే ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మీటింగ్స్ పెట్టి ప్రజల్లోకి అసత్యాలని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ అవన్నీ అసత్యాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు మనం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వెళ్తే ఎంతో మంది సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు తల్లికి వందనం పడింది, మాకు 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారని. అలాగే ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మనం వితంతువులకు కూడా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా పెన్షన్లు అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్తగా మళ్ళీ జీవో వచ్చిన వెంటనే ఆన్లైన్ లో పెట్టి అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ 1వ తారీఖు అవ్వడంలో మనము పెన్షన్ పంపిణీలు కూడా ఇరకంకి వెళ్లి అలాగే ఇక్కడ మన్నార్పోలు దగ్గర కూడా పెన్షన్లు పంపిణీ చేశాం.